నమస్తే అంజిరెడ్డి గారు. నమస్తే సార్. మీరు ఎన్ఎల్ఎం స్కీమ్లో ఈ గొర్రెల ఫామ్ స్టార్ట్ చేశారు కదా, ఆ ఎన్ఎల్ఎం స్కీమ్లో మీరు తీసుకుంది 1 crore ప్రాజెక్టా, ఏమన్నా ఎక్స్ట్రా తీసుకున్నారా? 1 crore ప్రాజెక్ట్ అండి. అయితే ఆ 1 crore షెడ్స్కి ఎంత అయింది, గొర్రెలు మేకలకి ఎంత అయింది, మిగతా ఎక్విప్మెంట్కి ఎంత అయింది, సుమారుగా చెప్పగలుగుతారా? చెప్తాను సార్. సార్ 55 లక్షల వరకు గొర్రెలకు అయినది, సుమారు ఒక 40 లక్షల వరకు షెడ్కి అయినది. నేను కొంచెం ఎక్కువనే పెట్టాను, డిపిఆర్ కంటే కూడా. డిపిఆర్లో నేను 38 లక్షలు షెడ్ చూపెట్టాను, బట్ వాస్తవానికి 45 లక్షల వరకు కూడా షెడ్ పెట్టాను. షెడ్, కాంపౌండ్, వాటరు, తర్వాత కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఇవ్వగలిగాను. తర్వాత ఎలివేటెడ్ షెడ్ కాబట్టి కూడా ఈ స్లేటెడ్ షీట్స్, ఇది మామూలు దానికంటే కూడా ఖర్చు కొంచెం ఎక్కువనే అయింది. సుమారుగా మీ జేబులోంచి ఒక 20 లక్షలు పెట్టుకుని ఉంటారు. 25 లక్షల వరకు పెట్టుకున్నారు. మాచర్ల చుక్క జాతి గొర్రెలు తెచ్చారు కదా సార్, అదే బ్రీడ్ ఎందుకు అనుకున్నారు? దేశం అంతటనేమో నెల్లూరు బ్రీడ్ తెస్తున్నారు, మీరేమో ఈ చుక్క గొర్రెల్ని ఎందుకు ప్రిఫర్ చేశారు? వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏమన్నా కనబడ్డాయా మీకు? సార్ ముందు నేను వీటికి ఎందుకు వెళ్ళానంటే, ఇవి ఇమ్యూనిటీ బాగుంటుందని, తర్వాత మిగతా మన ఇక్కడ లోకల్గా ఉండే ఈ నార్కట్పల్లి, కట్టంగూరు, మోత్కూరు, ఈ చుట్టుపక్కల ఏరియాస్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడేమో ఎక్కువగా ఎర్ర గొర్రెలు ఉంటాయి. ఎర్ర గొర్రెలు కొంచెం కురుచగా, పొట్టిగా ఉంటాయి, వెయిట్ కూడా తక్కువ ఉంటాయి. సో వాటికంటే పెద్దగా ఉన్నాయని చెప్పి, బలంగా ఉంటాయని చెప్పి, పటిష్టంగా ఉంటాయని చెప్పి, తర్వాత గ్రోత్ కూడా బాగుంటుందని, తర్వాత ఇమ్యూనిటీ కూడా మిగతా వాటికంటే ఇమ్యూనిటీ కూడా బాగుంటుందని, తర్వాత 2 కప్లెట్స్ ఇచ్చేటటువంటి 2 పిల్లలు, కవల పిల్లలు ఇచ్చే లక్షణాలు కూడా వీటిలో ఎక్కువనే అని చెప్పి నేను ఈ జాతిని సెలెక్ట్ చేసినాను. తర్వాత అప్పుడున్నటువంటి శ్రీనివాసరావు డాక్టర్, వెటనరీ జాయింట్ డైరెక్టర్ గారు కూడా మీకు చుక్కజాల బాగుంటాయని సార్ కూడా చెప్పడం వల్ల మేము ఈ చుక్కజాలను ఎన్నుకోవడం జరిగింది. ఫామ్ విషయానికి వస్తే, షెడ్ నిర్మాణంలో మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ఎలివేటెడ్ ఎందుకు చేసుకున్నారు? మామూలు షెడ్ వేస్తే మీకు తక్కువలో అయ్యేది కదా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏమన్నా మీరు 2 సంవత్సరాల్లో గుర్తించారా మీరు? ప్రధానంగా ఎలివేటెడ్ షెడ్ మంచి వాతావరణం, ఒకటి గాలి, వెలుతురు సరిగ్గా ఇవ్వగలుగుతాము. నేల మీద కంటే పైన ఉంటే బాగుంటుంది అనేటటువంటిది. లిట్టర్కి కూడా ఎప్పటికప్పుడు గొర్రెల ఎరువు, మూత్రం కూడా కిందికి పడిపోతుంది కాబట్టి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడానికి చేశాను. ప్రధానంగా గొర్రెలకు వచ్చే వ్యాధులలో నేను అబ్జర్వ్ చేసింది కూడా న్యూమోనియా వ్యాధికి ఎక్కువ గురవుతుంటాయి. ఈ న్యూమోనియా అందులోనే మూత్రం పోసి అందులోనే పడుకోవడం వల్ల, మరి లేబర్ ప్రాబ్లం కూడా ఉండటం వల్ల, దాన్ని పరిశుభ్రత ఒకటి, తర్వాత లేబర్ ప్రాబ్లం కూడా రెండవది. వీటి దృష్ట్యా నేను ఎలివేటెడ్ షెడ్కి పోయాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలను సాకేటప్పుడు అవి నేల మీద ఉంటే వాటి ఎట్టి పరిస్థితుల్లో మట్టి తినకుండా మనం ఆపలేము. సో వాటి మట్టి తినకుండా మనం దూరంగా ఉంచాలంటే మాత్రం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ చిన్నపిల్లలకైనా తప్పకుండా వేయాల్సిందే అది. సో నేను వీటన్నిటి వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ చూసి నేను తర్వాత అప్డేట్, మనం ఆధునిక కాలంలో మళ్ళీ పాత తరము గొర్రెల కాపరి మాదిరిగానే మళ్ళీ గొర్రె రొచ్చులోనే వాటిని పెంచడం అనేటటువంటిది నాకు నచ్చలేదు. దాంతో నేను హైజీనిక్గా ఉండడానికి నేను ఎలివేటెడ్ షెడ్కి పోయినాను. రెడ్డి గారు, మరి ఇప్పుడు ఈ గొర్రెలన్నింటినీ చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మంచి హెల్దీగా ఉన్నాయి, ఒక 1% అట్లా కొన్ని బక్క జిక్కు ఉన్నాయి, స్టంటెడ్ గ్రోత్ ఉన్నాయి, మిగతా అన్నీ చాలా బాగున్నాయి. ఫీడ్ విషయంలో మీరు ఏం చేస్తున్నారు? రోజు ఏమేమి పెడుతుంటారు వాటికి? ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నాను. ఉదయము దానా ఇస్తాను. దానా లోపల కంది చున్ని, ముఖ్యంగా కంది పప్పుతో వృధాగా వచ్చేటటువంటి కంది చున్ని అంటాము. కంది చున్ని, మొక్కజొన్న పిండి కొంత, తర్వాత నూక దొరికితే నూక, తవుడు కూడా కలిపి సుమారుగా గొర్రెకు ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు వచ్చే వరకు ఉదయం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2 to 3 అవర్స్ బయట మేతకు వదులుతున్నాను. అందుబాటులో ఉండే వాతావరణ పరిస్థితులు, తర్వాత ఋతువులను బట్టి, అంటే ఇప్పుడు పచ్చికలన్నీ లూటిపోయినాయి ఈ సందర్భంగా. సో అక్కడక్కడ బయట తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం వదిలిపెట్టగలుగుతున్నాను. లేకపోతే అక్కడక్కడ వరిసేలు కట్ చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఏరియాని బట్టి కొన్ని రోజులు అక్కడ వదిలిపెడతాను. సో అట్లా వాతావరణం పరిస్థితులను బట్టి, ఋతువులను బట్టి కొంత ఒక 2-3 అవర్స్ బయటికి వదులుతున్నాను. బయటికి వదలకుండా నేను కంప్లీట్ ఇంటెన్సివ్గానే ఫామ్లోనే ఉంచి పెంచినప్పుడు కొంచెం వాటికి దమ్ము లాంటి, ఇట్లా న్యూమోనియా లాంటి కొన్ని సమస్యలు కూడా వచ్చినట్టు నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా వచ్చినాయి కాబట్టి బయట కాస్త తిరిగితే బాగుంటుంది అనేటటువంటి కంక్లూజన్కు నేను వచ్చి బయట రోజు ఒక 2-3 అవర్స్ తిప్పుతున్నాను. తిప్పి వచ్చిన తర్వాత మంచి పరిశుభ్రమైనటువంటి నీరు తాగి షెడ్లో పైకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మొదట ఈ సూపర్ నేపియర్, ఎడ్జిలోసన్ కలిపినటువంటి ఆహారాన్ని ఇస్తాను.
ఆ తర్వాత మాత్రం ఇప్పుడు సాయంత్రం పూట 5 తర్వాతనే డ్రై ఫాడర్లో మనకు అది కూడా వాతావరణ పరిస్థితులు అనుగుణంగా ఇప్పుడు కంది చున్ని దొరుకుతుంది. తర్వాత మన శనగ బెంగాల్ గ్రామ్ అంటాం, బెంగాల్ గ్రామ్ చున్ని దొరుకుతుంది. ఇంకా 4 రోజులు అయితే వేరుశనగది కూడా మన మహబూబ్ నగర్ కల్వకుర్తి అక్కడి నుంచి తెప్పించి వేరుశనగ పౌడర్ను కూడా చున్ని. ఈ కంపార్ట్మెంట్లో రకరకాల ఏజ్ గ్రూపులు ఉన్నాయి సార్. అంటే కొన్నిట్లలో నెల పిల్లలు, 3 నెలల పిల్లలు ఒక దాంట్లో, తర్వాత 6 నెలల పిల్లలు, పెద్దవి అట్లా ఉన్నాయి కదా. అయితే వీటన్నిటిలో ఈ డిసీజెస్ ఏమైనా మీకు కనబడ్డాయా, ఏమైనా డెత్స్ కనబడ్డాయా? అంటే మోర్టాలిటీ ఎంత పర్సెంటేజ్ ఉన్నది? మోర్టాలిటీ లెస్ దాన్ 5% ఉంటుందండి. మరి ముఖ్యంగా ల్యాంబ్ మోర్టాలిటీ, గొర్రె పిల్లల మోర్టాలిటీ మాత్రం బాగా తగ్గించగలిగాను. ఫస్ట్ ఇయర్ నాకు ఒక 10% దాకా కూడా ల్యాంబ్ మోర్టాలిటీ ఉండే. తర్వాత నేను వివిధ ఉన్నటువంటి సంబంధాలు పశు వైద్య డాక్టర్లతోటి వీళ్ళందరితోటి సలహా సంప్రదింపులతోటి ఎప్పటికప్పుడు చూస్తూ, తర్వాత వాటికి ఆరోగ్యకరమైనటువంటి పాలు, తర్వాత మంచి వాతావరణం ఇస్తూ, తర్వాత వాటికి మరీ ముఖ్యంగా పుట్టిన 24 గంటల లోపలనే టీటీ ఇంజెక్షన్ కంపల్సరీ ఇస్తున్నాను. సో అట్లా వాటికి మట్టి అందకుండా ఉండటం వల్ల, ఎలివేటెడ్ షెడ్ ఉండటం వల్ల కూడా నేను అనుకుంటాను ల్యాంబ్ మోర్టాలిటీ బాగా తగ్గించగలిగాను. కొన్ని పెద్ద గొర్రెలలో మాత్రం కొంత అప్పుడప్పుడు సడన్గా కొన్ని సమస్యలు వస్తున్నాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే వామ్ బర్డెన్ కావచ్చు. ఇట్లా ఎప్పటికప్పుడు ఫీకల్ టెస్ట్ కూడా చేయించి డాక్టర్ల సలహాలు తీసుకుంటూ వాటికి డివార్మింగ్ కూడా షెడ్యూల్స్ ప్రకారం ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి డివార్మింగ్ చేయడం జరుగుతుంది. డివార్మింగ్ చేసిన ప్రతిసారి లివర్ టానిక్స్, ఇట్లా మల్టీవిటమిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ఉదయం వేసే దానాల్లో కూడా మినరల్ మిక్చర్ కూడా కొంత యాడ్ చేస్తున్నాను. తర్వాత మీరు అక్కడక్కడ కూడా చూస్తారు కంపార్ట్మెంట్లలో మినరల్ బ్రిక్స్ కూడా కట్టాను. ఆ మినరల్ బ్రిక్స్ కూడా వాటికి ఇవ్వటం వల్ల ఆరోగ్యకరంగా నేను వాటికి. ఇప్పుడు పెట్టిన దగ్గర నుంచి ఎన్ని అమ్మారు సార్? మీకేమన్నా ఇన్కమ్ వచ్చిందా ఇప్పటివరకు? మేజర్గా నేను ఒక 200 పై వరకు పొట్టేలు పిల్లలను అమ్మటం జరిగింది. ఏ వయసులో అమ్మారు? ఎంత బరువు వచ్చినాయి సార్ అవి? మొదట సంవత్సరం మాత్రం నేను ఒక 10 నెలల పిల్లలు అట్లా అమ్మినాను. అప్పుడు 25-26 కిలోలు, 30 కిలోలు, లెస్ దాన్ 30 kgsలో అట్లా అమ్మినాను. ఆ తర్వాత దానికంటే నాకు ఏమనిపించిందంటే, ఈ చుట్టుపక్కల ఏరియాస్లలో కూడా రైతులు ఏంటంటే పిల్లలు పాలు మరవగానే కొనుక్కపోయి సాదుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నాకు కూడా మంచి రేట్ ఆఫర్ చేశారు. ఒక 4 నెలల పిల్ల ఉందంటే జోడీ 15,000 వరకు నేను అమ్మగలిగాను. 14-15,000 నాకు ఈజీగా ఒక 3-4 నెలల వస్తుంది. కాబట్టి నాకు కూడా విత్తనానికి కావాల్సిన పొట్టేళ్ళను ఉంచుకొని మిగతా వాటిని అమ్మేస్తున్నాను. కాబట్టి చిన్న వయసులోనే అమ్ముకుంటే గొర్రె కూడా నెక్స్ట్ మళ్ళీ అది కూడా కన్సీవ్ అయ్యి మళ్ళీ తొందరగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా వీనింగ్ చేసి ఈ రంగంలోకి చాలా మంది వస్తాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు 500 గొర్రెలతో బ్రీడింగ్ ఫామ్ అంటే చాలా శ్రమ పడాల్సిందే. కొత్తగా వచ్చే వాళ్ళు దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసి, సబ్సిడీ అనే చాక్లెట్లను చూసి వస్తున్నారు. మీరు ఇచ్చే సలహా ఏంటి? మీ అనుభవంతో ఖచ్చితమైన సలహా చెప్పండి. అందరికీ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు అని లేకుండా దీంట్లో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. దానికి వాళ్ళు ఏం చేయాలి, ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ఇది సక్సెస్ అవుతారు మీ అనుభవం రూపకంగా? డాక్టర్ గారు, మొదటగా ప్యాషన్ ఉండాలి. దాని మీద గొర్రెలు సాదడానికి, గొర్రె పిల్లను పుట్టితే దాన్ని ఎత్తుకొని ముద్దాడగలిగేంత ప్రేమ, ఆప్యాయత వాటి పట్ల చూపగలగాలి, ఆ జీవాల పట్ల. తర్వాత ఏదో పార్ట్ టైం జాబ్గా చూసుకుంటే మాత్రం ఈ వృత్తిలోకి రావద్దు. ఈ 50 లక్షల సబ్సిడీకి ఆశపడే వస్తే మాత్రం ఇంకొక 50 లక్షలు పోగొట్టుకుంటారు. అది మాత్రం వాస్తవము. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు. బట్ మీరు ఒకటి ఫాడర్ గురించి కూడా ఒక విషయం చెప్పాలా. స్కీమ్లో 5 ఎకరాలు సరిపోతుంది అంటారు. 5 ఎకరాలు కాదు, 15 ఎకరాలు ఫాడర్ వేసుకుంటే కూడా సరిపోని పరిస్థితి ఉన్నది. నేను 5 ఎకరాలు ఫాడర్ వేస్తే పిల్లలే ల్యాంప్సే 3 months old ల్యాంప్సే 5 ఎకరాలలో వేసిన విస్తీర్ణంలో వేసిన గడ్డిని తిన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 12-15 ఎకరాల ఫాడర్ పెంచగలగాలి. ఈ ఫాడర్ కూడా బయట కొంటే మీకు ఏం మిగలదండి. బయట ఏది కొన్నా ఇవాళ 6,000 టన్ను 7,000 టన్ను అట్లా ఉన్నది, 10,000 టన్ను వరకు ఉన్నది ఏ ఎండు గడ్డి అయినా కానీ. అది కొనుక్కొచ్చి మీరు సాధ్యత మాత్రం ఏమీ మిగలదు. మీ ఓన్ జనరేషన్ మీరు ప్రొడక్ట్ మీరు గడ్డిని పెంచుకోగలగాలి. ఆ లేబరు, ఇవాళ లేబర్ ఒకటి సమస్య ఉన్నది. లేబర్ ప్రధానమైనటువంటి సమస్య. వాళ్ళు ఎక్కువ జీతాలు కూడా అడుగుతున్నారు. మరి అంత ఎక్కువ జీతాలు ఇస్తే మీరు ఇక్కడ ఈ దీంట్లో నిలబడటం కష్టము. ఇక్కడ నేను ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన ఔత్సాహికులు కూడా నేను నిరంతరం చెప్తుంటాను,
ఒకటి ఏంటంటే మీరు 50 లక్షలకు ఆశపడిస్తే 50 లక్షలు పోగొట్టుకోవడమే కాకుండా మీరు ప్రతి నెల 3 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసేంత ధైర్యం కెపాసిటీ మీరు ఉండాలి. ఎందుకంటే ₹1,00,000 మీరు లోన్ తీసుకున్న 6 నెలల తర్వాత నుంచి ఈఎంఐ వస్తూనే ఉంటుంది. తర్వాత వాటికి రోజు ఫీడు ఫాడరు ఇవన్నీ వర్కింగ్ క్యాపిటల్ కావాలి. వర్కింగ్ క్యాపిటల్లో మీకు బ్యాంక్ ఇవ్వదు, మీరు ఎవరు ఇవ్వరు. మీకు ఓన్ కెపాసిటీ తోటి దాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. తర్వాత లేబర్కు కనీసంగా 500 కంటే 7-8 మంది వర్కర్స్ కావాలి. వాళ్ళకు ₹1,00,000 కావాలి. ఈ రకంగా నెలకు 3 లక్షలు కనీసం ఒక సంవత్సరం పాటు వాటిని సాధగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే ₹1,00,00,000తో పాటు ఇంకొక 36 లక్షలు 38 లక్షలు 40 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి. అడిషనల్గా ల్యాండ్ ఉండగలగాలి. తర్వాత మీరు టైం ఇవ్వగలగాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే సన్నజీవాలు ఇవి సాయంత్రం వరకు మంచిగానే ఉంటాయి. పొద్దున్న లేసే వరకు వాటికి ఏదో ఒకటి డిసీజ్ వచ్చి పడిపోతుంది. ఇమ్మీడియట్గా అటెండ్ కాకపోతే అది వైరల్ డిసీజెస్ లేకపోతే మరొకటి కావచ్చు. సో ఇమ్మీడియట్గా డాక్టర్స్ సలహా తీసుకొని లేకపోతే మీరైన వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని వాటిని ఆదుకుంటే తప్ప మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు మీరు పరిశుభ్రంగా చూసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైన గడ్డి తిన్నాయి లేకపోతే ఏ అనారోగ్యకరమైన వాతావరణంలో తిరిగి వచ్చినాయి, ఏ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వచ్చింది అనేటటువంటిది కూడా మనం ఇతమితంగా ఐడెంటిఫై చేయలేము. సో దాన్ని మరి నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రతి రోజు కూడా వాటిని క్లోజ్గా అబ్జర్వేషన్ చేసే వాళ్ళైతేనే ఈ వృత్తిలోకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు అంజిరెడ్డి గారు, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇవి ఆల్రెడీ గొర్రెలు మేకల పెంపకంలో ఉన్న వాళ్లకు ప్లస్ కొత్తగా ఈ రంగంలోనికి రావాలనుకునే వాళ్లకు మంచి సూచనలు ఇచ్చారు. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు నుంచి డే 1 నుంచి నేను ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతినిత్యము మాకేమన్నా అనుమానాలు ఉన్నా కానీ లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీతో మాట్లాడుతూనే ఉన్నాను. మీతో పాటు అనేక ప్లాట్ఫామ్స్ కూడా షేర్ చేసుకోగలిగాను. ఈ గొర్రెల శాస్త్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వైద్యులలో పశు వైద్యులలో తమరు ఒకరిగా భావిస్తూ తమరు మరి నా క్షేత్రానికి రావడానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.